నేను నా భక్తులను ఎన్నుకుంటాను. వారు నా దర్బారులోనికి వచ్చిన తరువాత వారు ఎప్పటికీ నా బాధ్యతే. నేను వారి అన్ని అవసరాలను చూసుకుంటాను. కానీ అన్నింటికంటే ఎక్కువగా వారు ఈ ప్రపంచంలోనికి ఎందుకు వచ్చారు అన్నది నేర్చుకునేలా చేస్తాను. మీరు ఇటీవల మీ ఆహార విషయంలో అజాగ్రత్తగా ఉన్నారని నేను గమనించాను. మీ దేహమే మీ చైతన్యం, అంటే అది నేను ఉండే దేవాలయం. కాబట్టి దానిని మంచి మార్గంలో చూసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, వ్యాయామం చేయండి, రోజు వాకింగ్ చేయండి, తగినంత నీరు త్రాగండి మరియు సూర్యకాంతిలో గడపండి. మీ చుట్టూ ఉన్నవారిని మంచివారు లేదా చెడ్డవారు అని నిర్ధారించవద్దు. ఆ అలవాటు మీ మనసులోని ఆలోచనల తుఫానును నిశ్శబ్దం చేస్తుంది, మీకు శాశ్వత భాగాన్ని ఇస్తుంది. ఈరోజు నాకు ఒక ఎర్ర గులాబీని అందించండి. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అల్లా మాలిక్.